రివ్యూ ఆఫ్ 'శంబాల' సినిమా చూసిన తర్వాత సినిమా నాకు నచ్చింది. చాలా రోజుల తర్వాత ఆది సాయి కుమార్‌కి ఒక పెద్ద హిట్ పడుతుంది అని అనుకున్నట్టే ఈ సినిమాతోటి ఒక లాంగ్ కమ్‌బ్యాక్ అయితే ఇచ్చాడు. సో, సినిమా స్టోరీ చాలా సింపుల్. బట్ కానీ దాన్ని తీసుకొనెళ్ళే విధానంలోని డైరెక్టర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే 'విరూపాక్ష', 'మా ఊరి పులిమేర' ఇలాంటి సినిమాలన్నీ కూడా కొంచెం సైన్స్ అండ్ మూఢనమ్మకాలతోటి స్టోరీని నడిపించే విధంగా ఉంటాయి. లైక్ 'విరూపాక్ష' గానీ, 'సుబ్రహ్మణ్యపురం' గానీ, 'కార్తికేయ' గానీ ఇలాంటి సినిమాలన్నీ ఒక కాన్సెప్ట్ జోనర్‌ని ఎంచుకొనుంటాయి. అంటే హీరో అన్నవాడు దేవుడిని నమ్మడు. బట్ కానీ దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఒక గ్రామంలో గానీ, ఒక ఊర్లో గానీ కొన్ని జరిగిన సంఘటనల ద్వారా హీరో ఎలా దేవుడికి ప్రభావితం అవుతాడు అన్నదే స్టోరీ కాన్సెప్ట్. ఏకంగా ఈ సినిమా కూడా అలాంటి జోనర్‌లోనే వచ్చింది. 'శంబాల' అనే ఒక గ్రామంలోని ఉల్కా పడిన తర్వాత జరిగిన సిట్యుయేషన్స్ ఏంటి? ఎదురైన సంఘటనలేంటి? అన్నదే స్టోరీ. అప్పుడు హీరో వచ్చి ఆ గ్రామాన్ని ఎలా కాపాడాడు అన్నదే స్టోరీ. ఇంటర్వెల్‌లోనే వచ్చే ట్విస్ట్ బాగా వర్కౌట్ అయింది. అండ్ ఈ సినిమాకి 'శ్రీ చరణ్ పాకాల' ఇచ్చిన మ్యూజిక్ పెద్ద ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. ఇంకా సినిమా మొత్తానికి మైనస్ పాయింట్ ఎక్కడైనా ఉన్నది అంటే కొంచెం వీఎఫ్ఎక్స్ చూసుకోవాల్సింది. అంటే కొంచెమే. రిమైనింగ్ సినిమా మొత్తం బానే ఉన్నది. ఓవరాల్‌గా ఈ సినిమాకి నేను 5కి 3 ఇస్తున్నాను. ఓవరాల్‌గా ఈ సినిమా రివ్యూ చెప్పాలి అంటే ఆది సాయి కుమార్ యాక్టింగ్ గానీ, రిమైనింగ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బానే ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బానే ఉన్నాయి. స్క్రీన్ ప్లే బాగుంది. అండ్ డైలాగ్స్ అండ్ డైరెక్షన్ పర్వాలేదు. మైనస్ పాయింట్ ఏంటంటే వీఎఫ్ఎక్స్ కొంచెం బాగోలేదు. ఇంకా రొటీన్ క్లైమాక్స్ ఉండడం మనకి ఒక మైనస్ పాయింట్‌గా ఉంటుంది. ఎనీవే సినిమా అయితే బాగుంది. ఎవరైనా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్. ప్రతి ఫ్రైడే ఒక కొత్త మూవీ రివ్యూ తోటి మీ ముందుకి మన ఛానల్‌లోని ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో, వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.